వీధి కుక్కలకి సంబంధించి ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. తెలంగాణలో కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంతో పాటు ఫరీద్పేట వాడి, బండరామేశ్వరపల్లి, భవానీపేట గ్రామాల్లో వీధి కుక్కలను హతమార్చి పూడ్చిపెట్టిన ఘటనలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఘటన మీద జంతు హక్కుల కార్యకర్తలు ఇటీవల మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. 600కు పైగా కుక్కలకి విషగుళికలు ఇంజక్షన్ ఇచ్చి చంపేశారట. వాళ్ళు కంప్లైంట్లో మెన్షన్ చేసుకొచ్చారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ అనిల్ మంగళ బుధవారాల్లో కుక్కలను పాతిపెట్టిన ప్రాంతాలను గుర్తించి తవ్వకాలు చేపట్టి కొన్ని కళేబరాలను వెలికితీసి వాడికి పోస్టు మార్టం చేయించారు. పంచాయతీ ఎన్నికలు ఇచ్చిన హామీల్లో భాగంగానే వీధి కుక్కలను చంపినట్టు ఆరోపణలు రావడంతో 5 గ్రామాల సర్పంచ్ మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సుప్రీంకోర్టు కూడా చంపేయమని చెప్పాల. వీధి కుక్కలకి గర్భనిరోధక ఆపరేషన్లు చేసి కనకుండా చూడమంది. అలాగే బతికున్నటువంటి కుక్కల్ని తీసుకెళ్ళి షెల్టర్లలో పెట్టి అవి బయటికి రాకుండా అక్కడే భోజనాలు అవి ఏర్పాటు చేయమని చెప్పింది. చంపేయమని చెప్పలేదు ఇక్కడ. కానీ వీళ్ళు చంపేశారు, వాటిని చంపిపడేశారు. ఇక్కడ పబ్లిక్ పరంగా సంతోషం, కానీ ఇది కాస్త కేసు అవుతుంది.